నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చేతుల మీదుగా వారాహి మాత ఆలయానికి సంబంధించిన కరపత్రాలు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచాల జ్ఞానేందర్ ఆలయ ధర్మకర్తతో పాటు ఆయన మిత్రులు ధన్పాల్ చందు, నరేందర్ కుమార్ దాసు పాల్గొన్నారు. కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో వర్షం దంచుకొట్టింది. ఇక రానున్న గంట సేపట్లో హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆర్ఆర్, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి జిల్లాలో వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. గల్ఫ్ ఏజెంట్ ద్వారా మోసపోయిన బాధితులు గత నెల రోజులు తిండి లేక, చేతిలో డబ్బు లేక అర్మేయాలో ఇబ్బందులకు గురవుతున్న బాధితులపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఉద్యోగి మరణించిన ఏడాదిలోపే కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం కోసం అప్లై చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఏడాది తర్వాత దరఖాస్తు చేస్తే ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉంటేనే నియామకం వర్తిస్తుందని చెప్పింది. సంకట చతుర్దశి సందర్భంగా నగరంలోని అమల్వాడి సార్వజనిక ఆలయం, ఎన్టీఆర్ చౌక్, శుభం కరోతి ఆలయాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా బాసర పర్యటన సందర్భంగా ఉదయం అభిషేకాలు అనంతరం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సేవలు రద్దు చేస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.